పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ లోపల తనిఖీ అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అమ్మో లోపల తనిఖీ చేస్తారా మేడం, మేము చేయించుకో అంటూ ఉంటారు. యాక్చువల్గా మీరు రిలాక్స్ అయితే ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, అసలు పెయినే ఉండదు. దీనివల్ల మనం చాలా కండిషన్స్ అవి డిటెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైట్ డిశ్చార్జ్ అది అవుతుంది, స్మెల్ వస్తుంది, పెయిన్ఫుల్గా ఉందనుకోండి, ఈ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ద్వారా చూడడం వల్ల ఆ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటో మనం ఒక ఐడియా రావచ్చు. అండ్ అక్కడి నుంచి స్వాబ్స్ అవి తీయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా మీకు బ్లీడింగ్ అది ఎక్కువ అవుతుంది, అలాంటప్పుడు సర్వైక్స్ దగ్గర ఏమన్నా పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఇలా గ్రోత్స్లా పిలకల్లో ఏమన్నా ఉన్నాయా, ప్రీ క్యాన్సరస్ లెషన్స్ ఏమన్నా చూడడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక్కోసారి మనకి స్కాన్లో ఇనీషియల్ స్టేజెస్లో అన్నీ తెలియకపోవచ్చు. సింపుల్గా ఈ స్పెక్యులమ్ పెట్టి ఆ సర్విక్స్ అది ఎలా ఉందో చూడడం వల్ల మనకి సర్వైకల్ హెల్త్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. మనకి లూప్ అది వేసినప్పుడు కానీ పాప్స్మియర్స్ అది తీసేటప్పుడు కానీ ఈ స్పెక్యులమ్ అనేది చాలా హెల్ప్ అవుద్ది. సో దయచేసి మీరు ఈ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్కి అస్సలు వరీ అవ్వకండి. ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అవి చేయించుకుంటూ ఉండండి ఫర్ ఎర్లీ డిటెక్షన్, అంటే ఏమైనా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి, సో దట్ మీకు ఏదైనా ట్రీట్మెంట్కి ఈజీగా ఉంటుంది.